సిటీ ఆఫ్ పర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ బిర్యానీ. ఎస్, మంచి బిర్యానీ దొరుకుతుంది అనే పేరు నుంచి అక్కడికి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది అనే వరకు ఎదిగింది మన హైదరాబాద్. 434 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆధారంగా కొన్ని నగరాలే పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. త్వరలో 4th సిటీ రాబోతోంది. ఇంతకీ ఈ 4th సిటీ నిర్మాణం సాధ్యమేనా? న్యూయార్క్ని మించిన నగరంగా అది మారుతుందా, లేదా రాజకీయ ప్రవచనంగా మిగిలిపోతుందా? సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ సైబరాబాద్ని సృష్టించడానికి పడ్డ కష్టం, చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు. ముందుగా హైటెక్ సిటీని కట్టారు. కేవలం హైటెక్ సిటీనే సరిపోదు, ఇన్వెస్టర్లు రావడానికి, ఉండడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి నోవోటెల్, హైటెక్స్, మాల్స్ ఇలా కొన్నింటిని నిర్మించేలా చేశారు. అంటే కార్పొరేట్లను ఇన్వాల్వ్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది, ఒక ISB నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ కోసం ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఓవరాల్గా సైబరాబాద్ క్రియేట్ అయిపోయింది. అచ్చం అలాగే పురుడు పోసుకుంటోంది ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ. ముందుగా స్కిల్ యూనివర్సిటీ రాబోతోంది. ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తిని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత AI సిటీకి ప్లాన్ చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఫ్యూచర్ సిటీలో కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక ఈకో సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారన్నమాట. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. ఫ్యూచర్ సిటీ రాబోతోందట అని మాట్లాడుకోవడమే తప్ప ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండబోతోందో చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడారంతా. ఇకపై సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నారు. హైదరాబాద్కి దక్షిణం వైపున సృష్టించబోతున్న సిటీనే ఈ 4th సిటీ. వీటిలోనే ముచ్చెర్ల, మీర్ఖాన్పేటతో పాటుగా మొత్తం 10 గ్రామాలుంటాయి. పైగా ఈ 4th సిటీలో ఈ గ్రామాల వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం కాకుండా 4th సిటీ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రయోజనం దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం 10,124 ఎకరాలను దీనికోసం కేటాయించింది. ఈ 10,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో మళ్ళీ 8 జోన్స్ ఉండబోతున్నాయి. ఏంటా 8 జోన్లు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్, రెసిడెన్షియల్ జోన్, మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇవి ఈ 8 జోన్లు. వీటిలో లైఫ్ సైన్సెస్ హబ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా 4,207 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ జోనే పెద్దది, 3,642 ఎకరాలు ఉంటాయి. ఇక హైదరాబాద్లోని ఎక్కడి నుంచైనా ఈ 4th సిటీకి చేరుకోవడానికి బ్రహ్మాండమైన కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి రోడ్ అండ్ మెట్రో రైల్ కనెక్టివిటీకి ఆల్రెడీ ప్లానింగ్ జరిగిపోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల మీదుగా లేదా ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా మెట్రో అలైన్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా వాటర్, కరెంట్, డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్నల్ రోడ్స్, బ్యాంక్స్, స్కూల్స్ ఇలా 4th సిటీలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కోసం వివిధ డిపార్ట్మెంట్స్తో చర్చలు కూడా పూర్తి చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, దీనికోసం ఫ్యూచర్ సిటీలో నుంచి ప్రస్తుతానికి ఒక 140 ఎకరాలు తీసిచ్చారు. ఈ AI సిటీలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటర్, ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగిపోయింది. 225 ఎకరాల్లో ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ని నిర్మిస్తారు. 258 ఎకరాల్లో స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. ఇక 116 ఎకరాల్లో హెల్త్ సిటీ, 1170 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ ఉండబోతున్నాయి. 336 ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ని కూడా నిర్మిస్తారు. ఇందులో మల్టీప్లెక్స్లు, పార్కులు, హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిందో ఏమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ముందుకొచ్చారు. రీసెంట్గా అమెరికా పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా ప్రెజెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నం ఫలించింది. ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మధ్య ఒప్పందం కూడా జరిగింది. హైదరాబాద్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ కడితే బాగుంటుంది అన్న దానిపై రెవెన్యూ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయి. ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఏమున్నాయి? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 4th సిటీకి, సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్కి ఇదే మెయిన్ అసెట్. ఫ్యూచర్ సిటీకి తుక్కుగూడ వైపు ఫ్యాబ్ సిటీ ఉంది. ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ రాబోతోంది.
ఇక్కడే అమెజాన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఫోర్త్ సిటీ దగ్గరలో శ్రీశైలం హైవేపై కుర్మల్గూడలో డిఫెన్స్ హబ్ ఉంది. రావిర్యాలలో హార్డ్వేర్ పార్క్, మంఖాల్ వైపు ఇండస్ట్రియల్ సెస్, మన్సాన్పల్లి, మహేశ్వరం రోడ్లో ఎలక్ట్రానిక్ సెస్ ఉన్నాయి. విప్రో ఉన్నది కూడా ఇక్కడే. ఇక ఆదిభట్లలోని ఏరోస్పేస్ సెజ్లో టీసీఎస్, టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. బొంగళూరు వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి ఖచ్చితంగా మెయిన్ అసెట్స్ కాబోతున్నాయి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఎస్, హైదరాబాద్ నగరం కూడా అలాంటి ఒక అద్భుతమే. ఆ అద్భుతాన్ని గుర్తించారేమో పర్షియన్లు ఈ నగరానికి అందుకే అదృష్ట నగరం అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుని పర్షియన్ నుంచి మనకి తెలుగులోకి అనువదిస్తేనే భాగ్యనగరం అయింది. ఈ దేశంలో తనకు తానే అవకాశాలు సృష్టించుకున్న ఒక గొప్ప నగరం మన హైదరాబాద్. ఎక్కడో గోల్కొండలో దర్జాగా కాలం గడిపే రాజు కోట దిగి చించలం అనే ఒక పల్లెకొచ్చి అక్కడ బస చేశారు. మూసీ నది ఒడ్డున ఎంతో సుందరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి అక్కడ ఒక నగరాన్ని నిర్మించాలి అనుకున్నాడు అప్పటి నవాబు కులీ కుతుబ్ షాహీ. అలా చించలం అనే పల్లెలో 1590లో శంకుస్థాపన జరిగిన నగరమే ఇవాటి మన హైదరాబాద్. ఆ మరుసటి ఏడాది అంటే 1591లో చార్మినార్ని కట్టారు. బహుశా ముహూర్త బలం అద్భుతంగా ఉందేమో, శరవేగంగా అభివృద్ధి జరిగిపోయింది. ఎంతలా అంటే చార్మినార్ నుంచి గోల్కొండ వరకు ఇరుగ్గా మారిపోవడంతో మరో కొత్త నగరాన్ని కట్టాలనుకున్నారు. అలా కులీ కుతుబ్ షా తండ్రి ఇబ్రహీం పేరు మీద వచ్చిందే ఇబ్రహీంపట్నం. కంటిన్యూటీ, కొనసాగింపు అనేది చాలా ముఖ్యం. ఒకరు మొదలుపెట్టింది తానెందుకు పూర్తి చేయాలి అనుకుంటే అభివృద్ధి అక్కడితోనే ఆగిపోతుంది. హైదరాబాద్ విషయంలో మాత్రం ఆ తప్పు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. కుతుబ్ షాహీ రాజవంశం పాలన తర్వాత మొఘల్స్ వచ్చారు. అసఫ్ జాహీలు హైదరాబాద్ని ఇంకాస్త డెవలప్ చేశారు. గోల్కొండకి పశ్చిమాన ఉన్న ఇబ్రహీంపట్నంని కుతుబ్ షాహీలు నిర్మిస్తే నిజాంలు ఉత్తరాన మరో నగరాన్ని నిర్మించారు. అదే